ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః. శ్రీ 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 కైవల్యానంద సరస్వతి స్వామి పాదపద్మములు ప్రణామములు చేస్తూ ఈ వార ఫలితాలు. తులారాశి చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. ఈ రాశి వారికి పుత్ర వైరం, ధనధాన్య వృద్ధి, బంధు సంతోషం, గృహ నిర్మాణ పనులు, శత్రువుల నుండి స్వేచ్ఛ కలుగుతాయి. సప్తమ చంద్రుడు మూలంగా ఆకస్మిక ఆదాయం, శరీర సౌఖ్యం కలుగుతుంది. బంధుమిత్రుల కలయిక, ద్రవ్య లాభము, కృషికి తగిన ఫలితం లభిస్తుంది. స్త్రీలతో సరిగా ప్రవర్తించాలి, లేకపోతే అవమానాలకు గురవుతారు. స్వకులాచార ప్రవర్తన ఎక్కువ ప్రాముఖ్యత తీసుకోండి. గృహలాభము, కొత్త స్నేహితులు తటస్థపడతారు. లేనిపోని అపవాదులు కలుగుతాయి. ఆదాయం ఊహించని దానికంటే కూడా ఎక్కువగా ఉంటుంది. బంధువుల ఆరోగ్య విషయంలో విచారం పడవలసి వస్తుంది. దశమ రవి కారణంగా ద్రవ్యం వస్తుంది, అంతా ఖర్చు అయిపోతుంది. అయితే రాజదర్శనము, మంచి సౌఖ్యము, పెద్దల చేత గౌరవింపబడడం, ఆదరణ, ఇవి కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి. కుటుంబ సభ్యులందరితో కూడా జాగ్రత్త వ్యవహరించాలి. పిల్లల అభివృద్ధి విషయంలో మంచి నిర్ణయం తీసుకోవాలి. మనం ప్రయత్నం చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుతాయి. కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారికి సానుకూలత ఎక్కువగా ఉంది. ఈ వారం ఆరోగ్యం, ద్రవ్యలాభం, సంతోషం, ధైర్యంగా ఉండడం ఇవన్నీ ఉంటాయి. అయితే 4 కాళ్ళ జంతువుల వలన మటుకు భయం ఉంది. ఫైనాన్స్ వ్యాపారాలకి చాలా బాగుంటుంది. ఆదాయం బాగా లాభిస్తుంది. వ్యాపారస్తులకి వర్కర్స్ వలన ప్రాబ్లం వస్తాయి. వారితో లేనిపోయిన తగాదాలు రావచ్చు. ప్రభుత్వ అధికారుల వలన ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. శుభపుణ్య కార్యక్రమాల్లో పాల్గొని మంచి ఫలితాలు వస్తాయి. కోర్టు వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలే వస్తాయి. షేర్ వ్యాపారం బాగుంటుంది కానీ దూకుడు వద్దు. కుటుంబంలో భార్య ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. విదేశాలకు వెళ్ళాలి అనుకునేవారు 2 నెలలు వాయిదా వేసుకుంటే చాలా బాగుంటుంది. చిత్త 3, 4 పాదాల వారు లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రాన్ని, స్వాతి 1, 2, 3, 4 పాదాల వారు నవగ్రహ శ్లోకాలు, విశాఖ 1, 2, 3 పాదాల వారు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేస్తే అంతా మంచే జరుగుతుంది.